గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధరణి భూభాగోతాలు తవ్వే కొద్దీ బయటపడుతున్నాయి. ధరణిలో లొసుగులను అడ్డుపెట్టుకుని నగర శివార్లలో నకిలీ పత్రాలతో దాదాపు 500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాజేసిన వ్యవహారం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. అధికారులు బడా నేతల ఆశీస్సులతో విలువైన ప్రభుత్వ భూములకు ఓ రాజకీయ నాయకుడి కుమారుడి పేరు మీద పట్టాదారు పాస్ బుక్లు పొందారు. గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారం ఇటీవల బయటకు పొక్కడంతో అధికారులు అన్ని ఆధారాలతో దీనిపై లోతుగా విచారించారు. అక్రమార్కులకు చెక్ పెట్టి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పాస్ బుక్లను రద్దు చేయడంతో పాటు నకిలీ పత్రాలు సృష్టించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 1958 నుంచి కాస్రా ఇతర రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి సర్కార్ కంచిగా నమోదైంది. ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా ఎలాంటి లావాదేవీలు జరగకుండా దీన్ని 22A కింద నిషేధిత జాబితాలో చేర్చారు. ఇక్కడ ఎకరం భూమి విలువ కనీసం 50 కోట్ల నుంచి 60 కోట్ల పైనే ఉంటుంది. ఇక అత్యంత విలువైన ఈ భూమి ఖాళీగా ఉండడంతో కొందరు పేదల కన్ను పడింది. దీన్ని ఎలాగైనా కాజేసేందుకు వారు వ్యూహం పన్నారు. గతంలో ఈ భూమిని జాగీర్దార్లు మహమ్మద్ నజీరుద్దీన్ అనే వ్యక్తికి బహుమతిగా ఇచ్చారు అంటూ ఆయన కుటుంబీకులు సబియా సుల్తానియా మరో 13 మంది తెరపైకి వచ్చారు. ఇక వీరంతా కలిసి వ్యూహాత్మకంగా నకిలీ పత్రాలతో రెవెన్యూ ట్రిబ్యునల్లో కేసు వేసి తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకున్నారు. ఇక అప్పటి అధికార పార్టీ జియాగూడ మాజీ కార్పొరేటర్ ఏ మిత్రకృష్ణ కుమారుడైన అభిషేక్ ఈ భూమిని ఓ డాక్యుమెంట్ నంబర్ ద్వారా జీపీఏ చేశారు. ఈ భూమి నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ పెద్దల ఆశీస్సులతో జీపీఏ రిజిస్టర్ పూర్తయింది. అనంతరం ధరణిలోని లొసుగులను అడ్డుపెట్టుకుని మిగతా తతంగమంతా నడిపారు. భూమి యజమానులుగా చెప్పుకుంటున్న వారు ఈ భూమికి పాస్బుక్ కోసం ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో జాగీర్ బహుమతిగా ఇచ్చిన మంతాకాబ్ భూమి అని ఇక నమోదు చేశారు. ఇక ముంతాకాబ్ భూములకు సాధారణంగా సర్వే నంబర్లు ఉండవు. గంధంగూడ గ్రామం పేరుతోనే దరఖాస్తు చేశారు. తామంతా మహమ్మద్ నజీరుద్దీన్ కుటుంబ సభ్యులుగా పేర్కొంటూ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా జతపరిచారు. ఈ ఆధారాలతో ఈ భూమికి 2023 మే 27న ధరణిలో ఖాతా నంబర్ 5006 ఇచ్చారు. ఇక ఆబాది పేరుతోనే ఈ ఖాతా ఇవ్వడం గమనార్హం. తర్వాత ఆబాది స్థానంలో అభిషేక్ పేరును మార్చి ఈ భూమికి మ్యుటేషన్ చేసి పట్టాదారు పాస్బుక్ జారీ చేశారు. ఆ సమయంలో రికార్డుల్లో ఉన్న సర్కారు భూమిని పట్టా భూమిగా మార్చేశారు. ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో ఈ భూమిని వేరే వారికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. విలువైన సర్కార్ భూమికి దొడ్డిదారిన పాస్బుక్లు పొందిన వ్యక్తి ఈ భూములను ఎన్నికల అనంతరం ఇతరులకు విక్రయించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్లాట్ బుక్ చేసుకున్నాడు. అయితే దీనిపై అప్పటికే ఫిర్యాదు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అభ్యంతరాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో రెవెన్యూ ట్రిబ్యునల్ నుంచి తమకు అనుకూలంగా వచ్చిన తీర్పునకు అనుగుణంగా పాస్బుక్లు జారీ చేయాల్సిందిగా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. దీంతో హైకోర్టు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా అన్ని విధాలా విచారించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.